హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని ఇవ్వబోతున్నాను. మీరు అసలు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకునే ముందు అసలు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ ఫేజ్ మరియు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో 1,17,136 సీట్లు భర్తీ చేయబడ్డాయి. అన్ని కాలేజీల్లో కలిపి అంటే యూనివర్సిటీలో 6,189 సీట్లు, ప్రైవేట్ కాలేజీల్లో 1,03,247 సీట్లు, ప్రైవేట్ యూనివర్సిటీలో 7,700 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 19,524 సీట్లు మాత్రమే భర్తీ కాలేదు. అంటే కేవలం 20,000 సీట్లు మాత్రమే ఇంకా భర్తీ కావాల్సి ఉంది. కావున ఈ 20,000 సీట్లు కూడా మంచి కాలేజీల్లో ఉన్నాయని చెప్పలేం. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ మరియు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పెట్టిన వాళ్ళందరూ మంచి కాలేజీలో పెడతారు. మీకు ఫస్ట్ ఫేజ్ మరియు సెకండ్ ఫేజ్లో సీటు రాలేదా? అయితే థర్డ్ ఫేజ్కి తప్పనిసరిగా వెళ్ళండి. కనీసం ఒక 50 కాలేజీలనైనా సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు తప్పకుండా మీకు ఏదో ఒక కాలేజీలో సీటు వస్తుంది. ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.